ఎస్ వెల్కమ్ బ్యాక్. వెల్కమ్ టు నాయుడు స్టడీ సర్కిల్. సో సింప్లిఫికేషన్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ప్రీవియస్గా చాలా క్వశ్చన్స్ నేను చెప్పాను. సో ఇంకా లెవెల్ అనేది పెంచుకుంటూ వెళ్దాం. సో ఇది ఒక మెటీరియల్లో ఉన్నటువంటి క్వశ్చన్స్, వీటిని మీకు వర్క్ షీట్ లాగా ఇస్తాను. సో కొద్దిగా నెమ్మదిగానే చెప్తాను. సో ఎవరైనా స్పీడ్గా చదివే పిల్లలు ఉంటే మీరు వీడియోని స్పీడ్గా పెట్టుకొని 1x 2x పెట్టుకొని మీరు కానివ్వండి, వీడియో కంటిన్యూ చేయండి. సో అందరి పిల్లలు ఒకేలా నేర్చుకోలేరు కదమ్మా. సో అందరినీ దృష్టిలో పెట్టుకొని మనం వీడియోని స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. 16 ఈజ్ డివైడెడ్ బై 4 ఆఫ్ 2 మైనస్ 2 ఇంటూ బ్రాకెట్ ఓపెన్ అయింది 2 మైనస్ అగైన్ బ్రాకెట్ ఓపెన్ అయింది 2 మైనస్ 2 ఇంటూ 2 మైనస్ 2 మైనస్ 2. ఓకేనా. సో ఇది మనకున్నటువంటి క్వశ్చన్, దీన్ని మనం సాల్వ్ చేయాలి. సో మనకున్న రూల్ ఏంటన్నా, వి బాడ్ మాస్ వెనిక్యులం బ్రాకెట్ ఆఫ్ డివిజను మల్టిప్లికేషను ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షను. సో వీటిని మనం సాల్వ్ చేయాలి. సో ఫస్ట్ మనం చూస్తే వెనిక్యులం అంటే బార్ అనేది ఎక్కడా లేదు కాబట్టి నెక్స్ట్ బ్రాకెట్. ఈ బ్రాకెట్లో కూడా ఏం చేయాలి మనం, స్మాల్ బ్రాకెట్, కర్లీ బ్రాకెట్ అండ్ బిగ్ బ్రాకెట్, వీటిని ముందు సాల్వ్ చేయాలి. సో అంటే ఫస్ట్ స్మాల్ బ్రాకెట్లో ఉన్నదాన్ని సాల్వ్ చేయాలి. ఇదిగోండి, ఇది స్మాల్ బ్రాకెట్ ఇక్కడ ఉంది. ఓకేనా. సో 2 మైనస్ 2 మైనస్ 2. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మైనస్తో ఉన్న నెంబర్స్ 2 ఉంటే +2 అవుతుంది. -2 మైనస్ 2 చేస్తే -4, ఇది 2 మైనస్ 4 అనమాట అది. ఓకేనా. రిమైనింగ్ ఇలా రాస్తున్నాను చూడండి. అయితే రిమైనింగ్ కూడా సాల్వ్ చేయొచ్చు, బట్ నేను చేయకుండా సో 1 by 1 స్టెప్లా చేస్తానమాట. -2 ఇంటూ 2 మైనస్ 2 మైనస్ 2 ఇంటూ చూడండి ఇక్కడ ఏమొచ్చింది 2 మైనస్ 2. సార్ ఏంటి సార్ బ్రాకెట్ ఓపెన్ చేసి ఇంటూ అని రీడ్ చేశారు? ఎప్పుడైనా ఏదైనా సింబల్ మిస్ అయితే బ్రాకెట్ ప్రక్కన ఏది సింబల్ లేకపోతే, ఇక్కడ చూడండి బ్రాకెట్ ప్రక్కనే సింబల్ ఉంది మైనస్ అని. సో అలా సింబల్ ఇక్కడ లేదు, క్వశ్చన్లోనే లేదు, లేకపోతే అది ఇంటూ అని అర్థం. ఓకేనా. 2 నుంచి 4 సబ్ట్రాక్ట్ చేస్తున్నాం కాబట్టి -2. 2 నుంచి 4 సబ్ట్రాక్ట్ చేస్తున్నాం -2 అంటే +2 నుంచి -4ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. ఓకేనా. సో రిమైనింగ్ చూడండి, 16 ఈజ్ డివైడెడ్ బై 4 ఆఫ్ 2 మైనస్ 2 ఇంటూ 2 మైనస్ 2 మైనస్ అలగొద్దు, ఇక్కడతో ఆపుతున్నాను. ఏంటి సార్ ఇప్పుడు 2 ఇంటూ 2 2 2 4. సో ఇలా ఇంటూ చేసేటప్పుడు ఎప్పుడైనా మైనస్ ఇంటూ మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది. సో ఇంటూ చేసేటప్పుడు చూడండి, ప్లస్ ఇంటూ ప్లస్ ఉన్నా ప్లస్సే. ఓకేనా. మైనస్ ఇంటూ మైనస్ ఉన్నా ప్లస్సే, అంటే పాజిటివ్ నెంబర్ ఇంటూ పాజిటివ్ నెంబర్ ఉన్నా పాజిటివే, నెగిటివ్ నెంబర్ ఇంటూ నెగిటివ్ నెంబర్ ఉన్నా పాజిటివే. అలా కాకుండా ఒక పాజిటివ్ నెంబరు ఒక నెగిటివ్ నెంబర్ ఉంటే ఆన్సర్ అనేది నెగిటివ్. అదేందా. సో ఒక నెగిటివ్ నెంబరు పాజిటివ్ ఉన్న నెగిటివ్. సో ఏమైనా ఒకేలాంటి సింబల్స్ మనం మల్టిప్లై చేస్తే ప్లస్, వేరు సింబల్స్ని మనం మల్టిప్లై చేస్తే మైనస్ వస్తుంది. 2 సింబల్స్ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ కూడా ప్లస్సే. సో ఇక్కడ అదే కట్ చేసాం. ఇది ఆల్రెడీ -2, ఇక్కడ ఉన్నది -2 -2 ఇంటూ -2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 2 4. ఇక్కడ స్మాల్ బ్రాకెట్ అనేది రిమూవ్ అయిపోయింది. ఇంక మిగిలింది ఎవరు, కర్లీ బ్రాకెట్. చూడండి 16 ఈజ్ డివైడెడ్ బై 4 ఆఫ్ 2 మైనస్ 2 ఇంటూ 2 మైనస్ 2 + 4 6. 2 + 4 6. కర్లీ బ్రాకెట్లో ఉన్నది ఎవరమ్మా, 2 + 4. 2 + 4 ఎంత అవుతుంది, 6. ఓకేనా. 16 ఈజ్ డివైడెడ్ బై 4 ఆఫ్ 2 మైనస్ 2 ఇంటూ ఇంతట్లానే చూడండి లాస్ట్ టైం 2 మైనస్ 4 వచ్చింది, ఇక్కడ ఏంటి 2 మైనస్ 6. 2 నుండి 6ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. సో ఎప్పుడైనా సరే ఒక పాజిటివ్ నెంబర్ నుంచి నెగిటివ్ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేసామనుకోండి, సో జనరల్గా పాజిటివ్ నెంబర్ పెద్దది ఉంటే సో జనరల్గా సబ్ట్రాక్షన్ చేసేవచ్చు. అలా కాకుండా నెగిటివ్ నెంబరు పెద్దది ఉందనుకోండి, సో 6 నుంచే 2ని సబ్ట్రాక్ట్ చేస్తాం 4, కాకపోతే మైనస్ సింబల్ అనేది పెడతాం, మైనస్ ఎక్కువ ఉన్నట్టు. ఓకేనా. సో ఇప్పుడు మరలా 16 ఈజ్ డివైడెడ్ బై 4 ఆఫ్ 2. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 4 8. బ్రాకెట్ ప్రక్కన ఏమీ సింబల్ లేదు కాబట్టి ఇంటూ. ఓకేనా. సో బ్రాకెట్స్ కంప్లీట్ చేసేసాం. బ్రాకెట్లో కూడా సో మ్యాథ్స్ అప్లై చేయాలి, డివిజను మల్టిప్లికేషను ఎడిషను సబ్ట్రాక్షను. సో ఇప్పుడు చూడు నెక్స్ట్ ఏం చేద్దాం. సో బ్రాకెట్ కంప్లీటెడ్. నెక్స్ట్ ఓ అంటే ఆఫ్తో ఏమైనా ఉందా, ఎస్ ఇక్కడ ఉంది.
ఆఫ్ అంటే ఏం చెప్తామమ్మా, ఆఫ్ ఈజ్ అనదర్ ఫార్మ్ ఆఫ్ మల్టిప్లికేషన్. ఆఫ్ని మనం మల్టిప్లికేషన్గా తీసుకోవాలి. సో 16 ఈజ్ డివైడెడ్ బై 4 2s are, హాఫ్ అంటే ఇంటూ చేయాలి, 4 2s are 8 ప్లస్ 8. సో ఇప్పుడు ఏం మిగిలింది, 16 డివైడెడ్ బై 8 ప్లస్ 8. సో ఫస్ట్ డివిజన్ కదా చేయాలి. సో 8 టేబుల్లో 16 ఎక్కడ వస్తుంది, 8 2s are 16, దీని వాల్యూ 2 ప్లస్ 8. సో 2 ప్లస్ 8 10 అవుతుంది అనమాట. సో మన ఆన్సర్ ఏమవుతుంది అన్న, 10. ఓకేనా. సో బి ఈజ్ అవర్ ఆన్సర్. బి అనేది ఇక్కడ మన ఆన్సర్ అవుతుంది. సో జాగ్రత్తగా చేయండి, జాగ్రత్తగా సాల్వ్ చేసుకోండి. ముందు నోట్ చేయండి, నోట్ చేసిన తర్వాత 1 by 1 స్టెప్ ఇక్కడే చేద్దాం, ఎలా చేయాలో కూడా చెప్తాను. ముందు నోట్ చేసేసుకోండి. క్లియరా, నోట్ చేస్తారా? ఎస్. ఇప్పుడు చూడండి, ఒకే దగ్గర స్టెప్లా చేసేద్దాం. సో నోట్ చేయకపోతే వీడియో బ్యాక్ వచ్చి పాజ్ చేసి నోట్ చేసుకోండి. సో ఫస్ట్ ఏం చేయాలి, స్మాల్ బ్రాకెట్. ఇక్కడ చూస్తే +2 -2 రెండు క్యాన్సిల్, ఒక +2కి ఒక -2 క్యాన్సిల్, 2 నుంచి 2 చేస్తే 0, అంటే ఇక్కడ మిగిలింది -2. సో ఇప్పుడు మనం చూస్తే -2 ఆఫ్ -2, -2 ఇంటూ -2 కాబట్టి +4 అయిపోతుంది. 2 + 4, 2 + 4 6, అంటే ఇక్కడ వరకు ఉన్న వాల్యూ 6. 2 - 6 4, -4, అర్థమైందా? సో 2 4s are 8, కాదు ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి +8 అయిపోతుంది, -4 అనమాట. ఓకే, ఇంకా రిమైనింగ్ 16 ఈజ్ డివైడెడ్ బై 4 ఆఫ్ 2. ఓకేనా. సో మనం నెక్స్ట్ ఏం చేయాలి, ఆఫ్ చేయాలి. 4 2s are 8 ప్లస్ 2, 8 టేబుల్లో 16 ఎక్కడ వస్తుంది, సో ఇక్కడ 8 కదమ్మా, 8 టేబుల్లో 16, 8 2s are +8, 2 + 8 10 అయిపోయింది సమ్ము. ఓకేనా. సో ఇలా కూడా మీరు స్పీడ్గా చేయొచ్చు, అర్థమైందా? సో లేదు సార్ ప్రాసెస్ ప్రకారమే చేస్తానంటే అలా కూడా మనం చేయొచ్చు, నో ప్రాబ్లం. నోట్ చేసుకోండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, 55 ఈజ్ డివైడెడ్ బై 5.5 అగైన్ డివైడెడ్ బై 0.5. సో ఒకసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 55 ఈజ్ డివైడెడ్ బై 5.5 అని ఉంది, అగైన్ డివైడెడ్ బై 0.5 ఉంది. సో మీరు సాల్వ్ చేయగలరేమో, ఒకసారి ట్రై చేయండి. వీడియో పాజ్ చేసి సమ్ నోట్ చేసుకొని ట్రై చేయండి. ఎస్, నోట్ చేసుకొని ట్రై చేయండి. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను సార్ ఈ క్వశ్చన్ కంటే, చూడండి అమ్మా, 5.5ని ఫ్రాక్షన్స్లో రాస్తాను. అప్పుడు 55/10 అంటాను. ఎనీ ప్రాబ్లం? సో 5.5 వాల్యూ 55/10గా రాస్తాను, ఎందుకంటే 1 డెసిమల్ పాయింట్ రిమూవ్ చేశాను కాబట్టి బై 10. అగైన్ ఈజ్ డివైడెడ్ బై 0.5ని ఎలా రాయొచ్చండి, 0.5ని 5/10గా రాసుకోవచ్చు, అర్థమైందా? 5/10. సార్ ఇప్పుడు మీరు ఏం చేస్తాను సార్ అంటే 55 ఇక్కడ డివిజన్ సింబల్ ఉంది కదా, డివిజన్ రిమూవ్ చేసి ఇంటూ చేస్తాను. ఆల్రెడీ మీకు నేను ఫ్రాక్షన్స్లో నేర్పాను. సో డివిజన్ రిమూవ్ చేసి ఇంటూ చేస్తే ఆ డివిజన్ తర్వాత ఉన్న నెంబర్కి రెసిప్రోకల్ రాయాలి, అంటే 55/10కి 10/55 రాసుకోవాలి. ఓకేనా. అగైన్ డివిజన్ ఉంది, డివిజన్ తీసేసి ఇంటూ పెడితే 5/10 కాస్త 10/5గా రాయాలి. ఇప్పుడు క్యాన్సిల్ అవుతాయా, 55 1s are 55 1s are క్యాన్సిల్, 5 1s are 5 2s are క్యాన్సిల్, సో 10 2s are 20. సో 20 ఈజ్ అవర్ ఆన్సర్. సో ఆప్షన్ ఏ. నోట్ చేసుకోండి. ఏం చేశానన్నా, 5.5ని 55/10గా రాసాము. ఓకేనా. ఈ 5.5ని కాస్త 55/10, దీన్ని 0.5ని కాస్త 5/10. ఓకేనా. సో 55 డివిజన్ తీసేసి ఇంటూ పెడితే 10/55 ఇంటూ 10/5, 55 క్యాన్సిల్, 5 1s are 5 2s are 2 10s are 20. సో సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. డెసిమల్స్ వచ్చాయి కదా, సో డివిజన్ వచ్చింది కదా, ఏంటని వరీ అవ్వద్దు. ఓకేనా. నోట్ ఇద్దాం. ఈజీగా చాలా నెమ్మదిగా చెప్తాను. ఎవరైనా స్పీడ్గా మేము క్యాలిక్యులేట్ చేయగలం సార్ అనుకున్న వాళ్ళు కొద్దిగా వీడియో పాజ్ అంటే స్పీడ్లో పెట్టుకుని వినండి. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, సింప్లిఫై. సో సింప్లిఫై చేయమంటాడు. 8059 మైనస్ 7263 ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ ఇంటూ 40. అంటే మనం ఈ క్వశ్చన్ మార్క్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే 8059 నుండి 7263ని సబ్ట్రాక్షన్ చేసిస్తే ఆ వచ్చిన రిజల్ట్ అనేది ఏదో సమ్ నెంబర్ ఇంటూ 40లా ఉందన్నమాట. అయితే సమ్ నెంబర్ ఎవరు, ఆ క్వశ్చన్ మార్కులు ఎవరు వస్తారని చెప్పేసి మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ మనం ఏం చేద్దాం, ఇక్కడ ఈ నెంబర్ నుంచి ఈ నెంబర్ని సబ్ట్రాక్షన్ చేసేద్దాం. సో జనరల్గా అక్కడే చేసుకోవడం అలవాటు చేసుకోండి. అయితే నేను ఇక్కడ చేస్తున్నాను కానీ, సో క్వశ్చన్ దగ్గరే చేసుకునేటట్టు అలవాటు చేసుకోండి. 9 - 3 6,
5 నుండి 6 క్యాన్సిల్ చేయలేం కాబట్టి ఇది 15, 9, 7. 15 minus 6, 9, 9 minus 2, 7. 796. ఏమో రాద్దామన్నా దీని వాల్యూ అంటే 796 ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ ఇంటూ 40. సార్ ఇప్పుడు ఏం చేయాలి సార్? ఏం లేదు నాన్న, ఆ 40ని ఇటు తెచ్చేసి క్వశ్చన్ మార్క్ ఒక్కటే అవతల వదిలేయాలి. క్వశ్చన్ మార్క్ మనకు రిక్వైర్మెంట్ కదా. క్వశ్చన్ మార్క్ పక్కన ఎవరున్నారు? ఇంటూ 40 ఉంది. సో ఇంటూ 40ని ఈక్వల్గా రైట్ సైడ్ ఉంది. ఈ రైట్ సైడ్ ఉన్నటువంటి ఇంటూ 40ని లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చామనుకోండి, ఇంటూ కాస్త బైగా మారిపోతుంది నాన్న, బై 40గా మారిపోతుంది. ఏమ్మా, ఇంటూ కాస్త బైగా మారిపోతుంది. మరలా చెప్తాను చూడండి. సో మధ్యలో ఈక్వాలిటీ ఉండి ఈక్వాలిటీకి రైట్ సైడ్ దాన్ని అటువైపు ఉన్నటువంటి నెంబర్స్ని లేదా ఈక్వేషన్స్ని ఆర్హెచ్ఎస్ అంటాము, రైట్ హ్యాండ్ సైడ్. అదే లెఫ్ట్ సైడ్ ఉందనుకోండి ఎల్హెచ్ఎస్ అని అంటాము, లెఫ్ట్ హ్యాండ్ సైడ్. సో ఒక ప్లస్తో ఉన్న నెంబర్ని అంటే ఒక పాజిటివ్ నెంబర్ని ఇంకొక సైడ్ మనం పంపించేటప్పుడు మైనస్గా మార్చేస్తాం. అలా కాకుండా మైనస్ ఉంటే ప్లస్గా మారుస్తాం, ప్లస్ ఉంటే మైనస్గా మారుస్తాము, మైనస్ ఉంటే ప్లస్గా మారుస్తాం. ఇంటూ ఉందనుకోండి దాన్ని ట్రాన్స్పోజ్ చేసేటప్పుడు డివిజన్గా మారుతుంది. సో డివిజన్ కాస్త ఇంటూగా మారుతుంది అనమాట, డివిజన్ కాస్త ఇంటూగా మారుతుంది. సో అలా ఇప్పుడు ఏం చేసాం, ఇక్కడ ఇంటూ ఉన్నటువంటి 40ని ఇటువైపు తీసుకొచ్చేస్తే బై 40గా మారింది. ఓకే, ఇప్పుడు దీన్ని క్యాన్సిల్ చేసుకుంటే మనకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. సో చూడండి, పైన ఉన్న 796 అంటే న్యూమరేటర్లో ఉన్న 796, డినామినేటర్లో ఉన్నటువంటి 40 బోత్ ఆర్ క్యాన్సిల్డ్ బై 4. ఓకేనా, రెండు కూడా 4తో క్యాన్సిల్ అవుతాయి. 4 10s are 40, పైన 4 1s are 4, ఇంకా 3 మిగులుతుంది. 4 9s are 36, ఇంకా 3 మిగులుతుంది. 4 9s are 36 అంటే 199/10 మిగిలిందమ్మా. బై 10 ఉంటే ఏం చేస్తామండి, 1 డెసిమల్ పాయింట్ పెట్టుకుంటాం. సో బై 10 ఉంటే 19.9 కదా. సో బై 10 ఉంటే బ్యాక్ సైడ్ నుంచి 1 డెసిమల్ పాయింట్ తర్వాత ఒక డెసిమల్ ప్లేసెస్ తర్వాత పాయింట్ పెట్టుకుంటాం. సో దట్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. సో 19.9 ఈజ్ అవర్ ఆన్సర్. 19.9 అనేది ఇక్కడ మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా, నోట్ ఇట్ డౌన్. చిన్న క్వశ్చనే, అన్ని బేసిక్స్ చెప్పాను కాబట్టి కొద్ది పెద్దలా లెంతీ క్వశ్చన్లా కనిపిస్తుంది. నోట్ చేసుకోండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ మూవ్ అవుదాము మరి. ఎస్, 4th క్వశ్చన్. సింప్లిఫై, సేమ్ మోడల్ క్వశ్చనే. చూడండి, 5437 మైనస్ 3153 ప్లస్ 2284 ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ ఇంటూ 50. ఓకేనా, సో దీని వాల్యూ అంట ఎవరికి సమానంగా ఉంది, సమ్ నెంబర్ ఇంటూ 50. అయితే ఈ నెంబర్ ఎవరో మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఫస్ట్ ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో మరి ఇది మిక్స్డ్ ప్రాబ్లం, ఎడిషన్ ఉంది, సబ్ట్రాక్షన్ ఉంది. అలాంటప్పుడు ఏం చేస్తాము, ఫస్ట్ పాజిటివ్ నెంబర్స్ యాడ్ చేస్తాం. పాజిటివ్ నెంబర్స్ ఎవరు, ఇదిగోండి 5437, 2284. 5437కి 2284 యాడ్ చేసి దీని నుంచి 3153ని సబ్ట్రాక్షన్ చేసేయాలి. ఆ వచ్చిన ఆన్సర్ ఎవరికి ఈక్వల్గా ఉందంట, సంథింగ్ ఏదో నెంబరు, క్వశ్చన్ మార్క్లో ఒక నెంబర్ రావాలి. ఆ క్వశ్చన్ మార్క్లో వచ్చే నెంబర్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి ఇంటూ 50. సో ఫస్ట్ ఈ 2 నెంబర్స్ యాడ్ చేసి దీన్ని సబ్ట్రాక్షన్ చేసేద్దాం. ముందు ఈ ఎల్హెచ్ఎస్ వైపు ఉన్నదాన్ని ఫైండ్ అవుట్ చేసేద్దాం. చూడండి, 5437, ఓకేనా, 2284. సో ఈ 2 నెంబర్స్ ఫస్ట్ యాడ్ చేసేద్దాం. సో యాడ్ చేసి దాని నుంచి దీన్ని సబ్ట్రాక్షన్ చేద్దాం. 7 - 4 11, 3 1 4, 4 + 8 12, 4 1 5, 5 + 2 7, అగైన్ 5 + 2 7. సో పాజిటివ్ 2 నెంబర్స్ని యాడ్ చేస్తే అది వచ్చింది. దాని నుంచి నెగిటివ్ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేసేద్దాం. ఎంతమ్మది, 3153. ఓకేనా, ఎస్. 11 - 3 8, 11 - 5 6. ఇప్పుడు ఇక్కడ 6 ఉంటుంది. 6 - 1 5, 7 - 3 4, 4568. సో దీని వాల్యూ 4568, దట్ ఈక్వల్ టు
క్వశ్చన్ మార్క్ ఇంటూ 50. సో ఇంటూ 50ని సెకండ్ సైడ్ పంపించేద్దాం. క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు 4568/50. ఓకేనా, దీన్ని మనం సాల్వ్ చేసుకుంటే మన ఆన్సర్ అనేది వచ్చేస్తుంది అన్న. ఎస్, మీరు సాల్వ్ చేస్తారంటే చేసుకోండి, నో ప్రాబ్లం. ఓకే, సో చూడండి, అయితే ఇలాంటి క్వశ్చన్స్ వచ్చేటప్పుడు చిన్న ట్రిక్ యూజ్ చేయొచ్చు. జనరల్గా అయితే 50తో దాన్ని డివైడ్ చేసి సాల్వ్ చేయాలి. మనం 50తో డివైడ్ చేద్దాం. ఇలా డివైడ్ చేసామనుకోండి 4, 5, 6, 8 కదా. 45 చిన్నది కానీ 456 వరకు తీసుకోవాలి. 9 జారు 450, క్యాన్సిల్ అయిపోతే 6, నెక్స్ట్ డిజిట్ 8. 51 జారు 50, క్యాన్సిల్ అయిపోతే 18, పాయింట్ పెట్టుకుందాం 0. 53 జారు 150, 180 నుంచి 150 క్యాన్సిల్ అయిపోతే 30, పక్కన 0. 56 జారు 300. సో ఇది ఆన్సర్. 91.36 ఈజ్ అవర్ ఆన్సర్. ఇవ్వండి, ఇక్కడ ఉందమ్మా బి దగ్గర. అయితే ఇలాంటి క్వశ్చన్స్ వచ్చేటప్పుడు ఏంటి సార్ ట్రిక్? ఏం లేదన్న, మనకి 50ని ఎవరితోటి మల్టిప్లై చేస్తే 100 అవుతుంది చెప్పండి. సో 4, 5, 6, 8 ఉందా, బై 50 కదా ఉంది. సో ఈ 50ని ఎవరితో మల్టిప్లై చేస్తే 100 అవుతుంది చెప్తారా? 50ని ఎవరితో మల్టిప్లై చేస్తే 100 అవుతుంది? ఎస్, 50ని 2తో మల్టిప్లై చేస్తే. సో క్రింద డినామినేటర్ని 2తో మల్టిప్లై చేసావు కాబట్టి న్యూమరేటర్ని కూడా 2తో మల్టిప్లై చేసే. ఓకేనా, 2 8 జార్ 16, 2 6 జార్ 12, 12కు 1 యాడ్ చేస్తే 13, 2 5 జార్ 10, 10కు 1 యాడ్ చేస్తే 11, 2 4 జార్ 8, 8 + 1 9, బై 52 జార్ 100. బై 100 ఉంటే ఏం చేయొచ్చు? 2 డెసిమల్ ప్లేసెస్ తీసుకోవడమేనా దీనికి? సో 91.36. చూడండి, ఈజీగా వచ్చిందా లేదా? అర్థమైందా? సో ఇలా మనం చిన్న చిన్న ట్రిక్స్ నేర్చుకుంటే సరిపోతుంది. చాలామంది యూట్యూబ్ షార్ట్స్లో మనం తిరిగేసేటప్పుడు వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా, టాప్ 56 లేదా టాప్ 25 షార్ట్ కట్స్ ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు. అవి ఇలాంటి షార్ట్ కట్సే. ఇలాంటివన్నీ కూడా నేను సమ్ వచ్చేటప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అర్థమైందా? సో అలా డివిజన్ చేసుకుంటావా చేసుకో, లేదు క్రిందన 50 వచ్చింది కాబట్టి న్యూమరేటర్ని డినామినేటర్ని 2తో ఇంటూ చేసేసుకుంటే ఇంకా ఈజీ. అర్థమైందా? ఎస్, సాల్వ్ ఇద్దాం. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ 5th. ఎస్, చూడండి ఒకసారి 5th సమ్ చూడండి. 5th సమ్ కానీ మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 3 డివైడెడ్ బై, సో బిగ్ బ్రాకెట్ ఓపెన్ అయ్యింది, 8 - 5 డివైడెడ్ బై, చూడాలి ఇక్కడ కర్లీ బ్రాకెట్ ఓపెన్ అయ్యింది. కర్లీ బ్రాకెట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకే ఉంది. అంటే ఫస్ట్ మనం ఈ లోపల ఉన్న సాల్వ్ చేయాలి. అంటే ఇవి సాల్వ్ చేసి ఉంచేసుకోవచ్చు, కాకపోతే ముందున్నదాన్ని మనం సాల్వ్ చేసి తీసుకురావాలి. 4 - 2 స్మాల్ బ్రాకెట్ క్లోజ్ ఈజ్ డివైడెడ్ బై 2 + 8/13. సో క్వశ్చన్ అనేది చూడడానికి కొద్దిగా హార్డ్గా అనిపిస్తుంది, కానీ మీకు బేసిక్ నాలెడ్జ్ కానీ వచ్చుంటే ఈ క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ చూడండి, 3 డివైడెడ్ బై 8 - 5 3 నాన్న ఈజ్ డివైడెడ్ బై, ఇక్కడ కర్లీ బ్రాకెట్ ఉందమ్మా చూడాలి, అది ఇంపార్టెంట్. 4 - 2 2 ఈజ్ డివైడెడ్ బై, సో ఇక్కడ అబ్జర్వ్ చేసేది ఒక మిక్స్డ్ ఫ్రాక్షన్లా తీసుకోవచ్చు దీన్ని. అదేందా 2 + 8/13 అంటే 13 2 జారు 26, 26 + 8 34/13. ఓకేనా, సో ఇప్పుడు కర్లీ బ్రాకెట్ మనం సాల్వ్ చేయాలి, లోపల ఉన్నదాన్ని సాల్వ్ చేసుకోవాలి. 3 డివైడెడ్ బై 3 డివైడెడ్ బై 3 డివైడెడ్ బై అగైన్. ఓకేనా, సో 2 డివిజన్ తీసేసి ఇంటూ పెట్టుకుంటే 13/34, 13/34. ఎందుకు సార్? కర్లీ బ్రాకెట్లో ఉన్నదాన్ని మనం ఫస్ట్ సాల్వ్ చేస్తున్నాం. సో ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అవుతున్నాయా? ఎస్, 2 1 జారు 2 13 జారు క్యాన్సిల్. సో 3 డివైడెడ్ బై అగైన్ 3 డివైడెడ్ బై 13/17 ఈజ్ దైర్, 13/17 మిగిలిందండి. ఓకేనా, అదే క్వశ్చన్ ఇక్కడ మళ్ళీ రాస్తున్నాను చూడండి. 3 డివైడెడ్ బై, ఇప్పుడు ఏం చేయాలి? బిగ్ బ్రాకెట్లో ఉన్నదాన్ని సాల్వ్ చేయాలి, ఇది బిగ్ బ్రాకెట్. ఓకేనా, సో 3 అక్కడ డివిజన్ సింబల్ తీసేసి ఇంటూ పెట్టుకుంటే 13/17కి రెసిప్రోకల్ 17/13. ఎప్పుడైనా సరే మనం డివిజన్ రిమూవ్ చేసి ఇంటూ పెడితే రెసిప్రోకల్ రాయాలి, అది గుర్తుంచుకోండి. ఇక్కడ డివిజన్ తీసేసి ఇంటూ పెట్టాం కాబట్టి 13/13కి 34/13కి రెసిప్రోకల్ 13/34 రాస్తాం. ఓకే, దీన్ని సాల్వ్ చేద్దాం. సో లోపల ఉన్నవి ఏమైనా క్యాన్సిల్ అవుతున్నాయా? లేదు. సో 3 17 జారు 51/13. మరలా డివిజన్ రిమూవ్ చేసి ఇంటూ వేసాను.
సో 51/13 కాస్త 13/51గా మారిపోతుంది. సరే ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అవుతున్నాయా? ఎస్, 3 1 జారు 3 17 జారు 31. సో 113 జారు 13/17. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. 13/17 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా? సో మనం ఒక 5 క్వశ్చన్స్ అనేవి ఫస్ట్గా డిస్కస్ చేస్తాము. సో ఒకసారి ఈ క్వశ్చన్ వీడియో పాస్ చేసుకొని జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా? జాగ్రత్తగా సాల్వ్ చేయండి. ఓకేనా? నోట్ చేయండి ఇప్పుడు వరకు ఉన్నది.